పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్దమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తుక్కుగూడ నుంచి ప్రచారానికి శంఖారావం పూరించనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడలో నిర్వహించిన ప్రజాగర్జన సభ నుంచే 6 గ్యారంటీ పథకాలను ప్రకటించి ఆ తర్వాత అధికార పగ్గాలు చేపట్టింది. అదే సెంటిమెంట్తో పార్లమెంట్ ఎన్నికలను ఇక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. జనజాతర పేరుతో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ నుంచే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 10 లక్షలకు పైగా జనాన్ని సమీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జన సమీకరణ బాధ్యతను పార్టీ అభ్యర్థులతో పాటు మంత్రులకు అప్పగించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50,000కు తగ్గకుండా జనాన్ని సమీకరించాలని దిశానిర్దేశం చేశారు. మిగతా నియోజకవర్గాల్లో బూత్కు ఒక వాహనం బయలుదేరాలని, ఒక్కో వాహనంలో 10 మందికి తక్కువ కాకుండా చూసుకోవాలని సూచించారు. సభకు వస్తున్న వారిలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన 6 గ్యారంటీలకు గాను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిన 5 గ్యారంటీల లబ్ధిదారుల్లో మహిళలే అధికం కావడంతో వారినే ఎక్కువగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్దమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తుక్కుగూడ నుంచి ప్రచారానికి శంఖారావం పూరించనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడలో నిర్వహించిన ప్రజాగర్జన సభ నుంచే 6 గ్యారంటీ పథకాలను ప్రకటించి ఆ తర్వాత అధికార పగ్గాలు చేపట్టింది. అదే సెంటిమెంట్తో పార్లమెంట్ ఎన్నికలకు ఇక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. జనజాతర పేరుతో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ నుంచే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 10 లక్షలకు పైగా జనాన్ని సమీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జన సమీకరణ బాధ్యతను పార్టీ అభ్యర్థులతో పాటు మంత్రులకు అప్పగించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50,000కు తగ్గకుండా జనాన్ని సమీకరించాలని దిశానిర్దేశం చేశారు. మిగతా నియోజకవర్గాల్లో బూత్కు ఒక వాహనం బయలుదేరాలని, ఒక్కో వాహనంలో 10 మందికి తక్కువ కాకుండా చూసుకోవాలని సూచించారు. సభకు వస్తున్న వారిలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన 6 గ్యారంటీలకు గాను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిన 5 గ్యారంటీల లబ్ధిదారుల్లో మహిళలే అధికం కావడంతో వారినే ఎక్కువగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. జనజాతర సభకు 10 లక్షల మందిని సమీకరించేందుకు ఏర్పాట్లు చేసిన కాంగ్రెస్ పార్టీ అంతమంది ఈ ఎండలకు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. 70 ఎకరాల విస్తీర్ణంలో సభను నిర్వహించనుండగా ఆ పక్కనే ఉన్న 550 ఎకరాలను వాహనాల పార్కింగ్కు వినియోగిస్తున్నారు. సభావేదికపై 250 మంది ముఖ్య నేతలు కూర్చునే విధంగా భారీ వేదికను నిర్మించారు. వేదిక కుడివైపు 250 మంది రాష్ట్ర ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చునేందుకు సీట్లు వేశారు. తుక్కుగూడ జనజాతర సభా ప్రాంగణం దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హేమ అందిస్తారు. హేమ. శ్రీనివాస్, మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్నటువంటి జనజాతర సభ ప్రారంభం కానుంది. సభకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. మనం ఉదయం నుంచి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని కూడా చూస్తున్నాం. ఇక్కడికి పెద్ద ఎత్తున నేషన్ నుంచి కూడా ప్రతి ఒక్క లీడర్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ముఖ్య అతిథిగా కూడా రాహుల్ గాంధీ కూడా ఈరోజు ఆగబోతున్నారు. అయితే రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ప్రస్తుతం మరికొద్ది రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఏదైతే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి 5 న్యాయ్ కి సంబంధించినటువంటి మేనిఫెస్టోను కూడా తెలుగులో సంబంధించినటువంటి మేనిఫెస్టోని నిన్ననే అటు ఖర్గే, సోనియా గాంధీ తెలుగులో ఈరోజు
ఇక వేదిక ఎడమ వైపు కళాకారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు వేశారు. వేదిక వెనుక భారీ స్క్రీన్ ఏర్పాటు చేయడంతో పాటు సభా ప్రాంగణంలో జనాలకు కనిపించేలా నలుమూలల స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో సభకు హాజరయ్యే వారికి ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్న సభకు రాష్ట్ర నలుమూల నుంచి హాజరవుతున్న వారికి తాగునీరు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో 24 లక్షల వాటర్ బాటిళ్లు అందుబాటులో ఉంచడంతో పాటు 12 లక్షల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీకి సిద్ధం చేశారు. సభకు వస్తున్న వారికి మార్గ మధ్యలో భోజన సదుపాయం కల్పించే బాధ్యతను స్థానిక నాయకత్వానికి అప్పగించారు. సభా ప్రాంగణం వద్ద అత్యవసర వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంచారు. జనజాతర సభలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా రావాల్సి ఉన్న చివరి నిమిషంలో ఆమె పర్యటన రద్దయింది. తుక్కుగూడ తరహాలోనే రాజస్థాన్లోని ఇవాళ పార్టీ మేనిఫెస్టో విడుదల సభ జరుగుతోంది. ఆ సభలో పాల్గొనేందుకు ప్రియాంక వెళ్లాలని ఏఐసీసీ నిర్ణయించడంతో ఆమె తెలంగాణ టూర్ రద్దయింది. తుక్కుగూడ సభ వేదికగా కాంగ్రెస్ మేనిఫెస్టో తెలుగు ప్రతిని రాహుల్ గాంధీ ప్రజలకు అంకితం చేస్తారు. మేనిఫెస్టోతో పాటు 5 న్యాయ్ గ్యారంటీల తెలుగు ప్రతులను విడుదల చేయనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న హామీలను ప్రకటించనున్నారు. పార్టీ తరపున ప్రధాని అభ్యర్థి అయిన రాహుల్ గాంధీ దేశ ప్రజలకు స్వయంగా హామీలు ఇస్తున్న సభ కావడంతో ఈ సభను సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జనజాతర సభ వేదికగా ప్రధాని మోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్లే టార్గెట్గా రాహుల్ ప్రసంగం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మోదీ 10 ఏళ్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, కాంగ్రెస్ పార్టీ చూపుతున్న పరిష్కార మార్గాలు, ఇస్తున్న హామీలను రాహుల్ వివరించనున్నట్లు పేర్కొన్నాయి. కాగా రాష్ట్రంలో 100 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు.